ప్రశాంతంగా ఉండగలవు. కీర్తనలు 31:19. కొన్నిసార్లు మనం దేవుని నుండి వచ్చే దీవెనలకు పరిమితి ఉన్నట్లుగా తలంచుతాము, వ్యవహరిస్తాము. కానీ ఆయన దగ్గర అపరిమితమైన వనరులు ఉన్నాయి. దేవుడు నీ జీవిత ప్రణాళికను వేసినప్పుడు నీ నిధిని నెరవేర్చడానికి నీకు కావలసిన ప్రతిదాన్ని ఆయన అందుబాటులో ఉంచారు. ఆయన ఇప్పటికే సరైన వ్యక్తులను, సరైన విరామాలను, ఆదరణను మరియు పెంపుదలను వరుసలో ఉంచారు. నీవు దేవుణ్ణి గౌరవించడం కొనసాగిస్తే నీకు సరైన సమయములలో దాచి ఉంచబడిన ఆశీర్వాదములు వస్తాయి. ఆ దీవెనే నిన్ను కనుగొని వస్తుంది. దేవుడు నీకోసం నిర్దేశించినది వేరొకని యొద్దకు వెళ్ళదు. నీవు దీనిని అర్థం చేసుకున్నప్పుడు అది నీ ఒత్తిడిని తగ్గిస్తుంది. అప్పుడు ఆ కళ ఎప్పుడు నెరవేరుతుందో అని ఆలోచిస్తూ, సమస్య తీరదని ఆందోళన చెందుతూ, లేదా స్నేహితుడికి ప్రమోషన్ వచ్చినందున అసూయతో లేక నిరాశతో కూడిన జీవితాన్ని నీవు జీవించవు. ఇక నీ పేరుతో దేవుడు నీ కొరకు సమకూర్చినది వేరొకడికి వెళ్ళదని తెలుసుకొని నీవు ప్రశాంతంగా ఉండగలవు. నీ సమయం తప్పక వస్తుందని నీకు తెలుసు. నీవు ఉండాల్సిన చోటికి దేవుడు నిన్ను చేరుస్తారని నీవు విశ్వాసమును పెంచుకొనగలవు. దేవా దీవించుము. ఆమేన్.